Daily. Taste the Daily. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. ఫేక్ ఓటర్ ఐడి కార్డులను పంపిణీకి సిద్ధం చేసిన వీడియో ఆధారాల్ని ఈసీకి చూపించి చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని హరీష్ రావు తెలిపారు. మరోవైపు రేపు జరిగే పోలింగ్ కు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈవీఎంల పంపిణీ జరుగుతుంది. మా దగ్గర స్పష్టమైనటువంటి వీడియో ఆధారాలు కూడా ఉంటే వారికి చూపించడం జరిగింది. ముఖ్యంగా ఫేక్ ఐడి కార్డులు ఇబ్బడి ముబ్బడిగా ఏ రకంగా ఫేక్ ఐడి కార్డులు తయారు చేశారో ఇప్పుడే వారికి సుదర్శన్ రెడ్డి గారికి మన రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈ వీడియో కూడా చూపించాం. మీరు కూడా ఈ వీడియో చూడొచ్చు. ఇక చూడండి, ఇన్ని ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి బయటకు. ఈ ఓటర్ ఐడి కార్డులు ఇన్ని కుప్పలు కుప్పలుగా బయట ఎట్లా వస్తా ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకొక వీడియో కూడా ఉంది, ఫేక్ ఐడి కార్డుల వీడియో. అది కూడా వారి మొబైల్ కు పంపాం, వారికి చూపించాం. చూడండి, కుప్పలు కుప్పలు గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఈ రోజు బయట ఉన్నాయి. ఈ గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి, మరి ఎన్నికల అధికారులు పోలీసులు ఏం చేస్తా ఉన్నారు, ఈ ఆధారాలన్నీ వారికి చూపించాం. చూపించడమే కాదు, వారి మొబైల్ కూడా పంపాం. ఎలక్షన్ అబ్జర్వర్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవే కాకుండా చీరల పంపిణీ వీడియోలు, డబ్బు పంపిణీ వీడియోలు, అన్ని వీడియోలు కూడా ఈరోజు సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చాం. వారైతే మాకు ఈరోజు చెప్పారు, తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం, ఆ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, అవసరమైతే స్వయంగా నేనే విజిట్ చేస్తానని కూడా చెప్పారు. ఇలా యూసఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నానుకోనే పోలింగ్ బూత్ ఉన్నది. అసలు కాంగ్రెస్ కార్యాలయం అనే షిఫ్ట్ చేయాలి, పోలింగ్ బూత్ అనే షిఫ్ట్ చేయాలి. గోడనే అడ్డం 100 మీటర్ల లోపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటే మీరు అక్కడ ఎట్లా పెడతారు పోలింగ్ బూత్? ఐదర్ యూ షిఫ్ట్ ద పోలింగ్ బూత్ ఆర్ షిఫ్ట్ ద కాంగ్రెస్ పార్టీ ఆఫీస్. ఇంకా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు పాల్పడదంటూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఒకవైపు ఎన్నికల సంఘం అధికారులు మొత్తంగా కూడా పోలింగ్ రేపు ఉండబోతుంది. రేపు మార్నింగ్ 7 గంటలకు, ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగబోతుంది. దానికి సంబంధించి ఒకవైపు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తా ఉంటే, మరోవైపు రాజకీయ పార్టీలు మాత్రం ఇంకా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కొంత ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపైన మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో ఒక రకంగా ఏంటంటే అధికార పార్టీ కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉంది. ఫేక్ అంటే నకిలీ ఐడి కార్డులను, ఓటర్ ఐడి కార్డులను సృష్టించి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా మారుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రయత్నాలను, అధికార పార్టీ ప్రయత్నాలను ఖచ్చితంగా నిలువరించాల్సింది అని చెప్పేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారు. కాసేపటి క్రితమే ఎన్నికల సంఘాన్ని కలిసి మొత్తం పూర్తి స్థాయి తమ వద్ద పార్టీ బీఆర్ఎస్ పార్టీ వద్ద ఉన్న ఆధారాలు సమర్పించింది. సో పెద్ద ఎత్తున నకిలీ ఐడి కార్డుతో కూడిన వీడియోను, అదేవిధంగా పత్రాలను మొత్తంగా కూడా ఎన్నికల కమిషన్ మొత్తంగా ఆధారాలు సమర్పించింది. వెంటనే ఆ కాంగ్రెస్ పై చర్యలు తీసుకోవాలి. దొంగ ఓట్లు యొక్క ఫేక్ ఐడీలతో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నం చేస్తూ వాటిని అన్నిటి ఖచ్చితంగా నిలువరించాల్సిందని చెప్పేసి కూడా ఎన్నికల సంఘాన్ని కోరారు. సో ఒక వైపు ఏమో అవకాశాన్ని బట్టి అధికార పార్టీ నకిలీ ఫేక్ ఐడి కార్డులను సృష్టిస్తుంది, ఓటర్ ఐడి కార్డులను. అదే సందర్భంలో రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు పంచుతుందని చెప్పేసి బీఆర్ఎస్ వరుసగా ఆరోపణ చేస్తా ఉంది. సో మొత్తంగా కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మరికొద్ది గంటల్లోనే పోలింగ్ ప్రారంభమవుతున్న తరుణంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ సంబంధించి ఉప ఎన్నిక పైన కాంగ్రెస్ పార్టీ తీరు పైన బీఆర్ఎస్ ఆరోపణ చేయడం, ఎన్నికల సంఘాన్ని కలవడం కూడా సంచలనంగా మారుతుంది. సో ఇప్పుడు మరికొద్ది గంటల్లోనే ఉప ఎన్నిక ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం 7 గంటలకు ఈ యొక్క పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే సాయంత్రం
4 గంటల నుంచి కూడా మొత్తంగా ఈవినింగ్ ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈవీఎంల పంపిణీ కూడా జరుగుతుంది. సో మొత్తంగా ఈవీఎంల పంపిణీకి కూడా మొత్తం పోలింగ్ కేంద్రాలు అదే సందర్భంలో ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలను అక్కడ అన్నింటి కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో యొక్క ఓటర్కు ప్రతి ఒక్క జూబ్లీహిల్స్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఓటరు తమ ఓటర్ను స్వేచ్ఛగా వినియోగించుకునేలాగా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాటు చేస్తుంటే, మరోవైపు రాజకీయ పార్టీలు మాత్రం ఇంకా చివరి ప్రయత్నంగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాలకు గురి చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాయి. సో ఇప్పుడు తాజాగా మాత్రం ఇప్పుడు ఫేక్ ఓటర్ ఐడి కార్డులు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. సో అధికార పార్టీ అధికార దుర్వినియోగం పాల్పడుతూ పెద్ద ఎత్తున ఫేక్ ఓటర్ ఐడీల ద్వారా దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం కూడా ఇలాంటి చర్యలు తీసుకోబోతున్నది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. రాధాకృష్ణ, అంటే మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగబోతుంది, అంటే దీనికి సంబంధించి ఈసీ ఎప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేస్తారు. ఫేక్ ఓటర్ ఐడి కార్డులను పంపిణీకి సిద్ధం చేసిన వీడియో ఆధారాల్ని ఈసీకి చూపించి చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని హరీష్ రావు తెలిపారు. ఇక మరోవైపు రేపు జరిగే పోలింగ్ కు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈవీఎంల పంపిణీ జరుగుతుంది. ఆసిఫా తబస్సుం ఏపీ చెప్పండి.